స్లీవ్స్ అనమాట. స్లీవ్స్ వచ్చి ఇది ఎల్బో స్లీవ్స్. ఓకే, ఎల్బో స్లీవ్స్ అంటే నార్మల్ క్లాత్ పైన ఫస్ట్ ఫోల్డింగ్ ఇట్లా వేసుకోవాలి. తర్వాత పేపర్ అయినా కానీ క్లాత్ అయినా కానీ ఇట్లా ఉన్నప్పటికీ దీన్ని మిడిల్లో ఫోల్డ్ చేసి ఇది మనకి ఫోల్డింగ్ అనేది పై వైపు వచ్చేలాగా చూసుకోవాలి. అంటే డబ్బులు ఇక్కడ ఓపెన్ పై ఉండే మనకి ఆపోజిట్ ఉండాలి. ఓకే, ఎవరిదైనా సరే ఎవరు క్లాత్ వేసుకున్నప్పటికీ వాళ్ళు జస్ట్ డైరెక్ట్ వచ్చేసి మనకి మెజర్మెంట్ నేను వేసినది దానికి నేను ఎలా వేసానో చెప్తాను. ఇక్కడ చూసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయినా కానీ డబుల్ క్లాత్ అయినా కానీ ఎవరైనా ఎగ్నింగ్ కావాలంటే ఇలా డైరెక్ట్ ఇలా 2 లైన్స్ అంటే మనకి 25 పాయింట్ ఇక్కడ వచ్చేలాగా మార్క్స్ వేసుకొని అది 1 సైడ్ ఫోల్డింగ్ చేయడానికి 1 ఇంచ్ పట్టి ఉంటుంది మనకి. 1 ఇంచ్కి మళ్ళీ రిటర్న్ ఇలా ఫోల్డ్ చేయడానికి ఉన్నారు. జస్ట్ ఫస్ట్ టైం ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ తర్వాత డబుల్ టైం ఇలా ఫోల్డ్ చేయడానికి ఈ క్లాత్. ఓకే, అర్థమైందా? ఇది ఫోల్డింగ్ క్లాత్ వేసుకుంటే మనకి 1 ఇంచ్ ఉంటుంది. ఇక్కడ 1.25 ఇంచెస్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత 1 ఇంచెస్ ఇలా వేసుకోవాలి కంపల్సరీ. ఎవరికైతే ఎగ్నింగ్ కావాలంటారో వాళ్ళకి. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్ మెయిన్ మార్కింగ్ కదా, అక్కడ నుంచి మనకి లెంత్ అయితే నేను 10 వేసాను. చూడండి, ఇక్కడ 10 ఉంటుంది కదా, ఇక్కడ డైరెక్ట్ 10 వరకు ఇక్కడ నేను మార్కింగ్ చేస్తాను. ఓకే, ఇక్కడ 10 నుంచి డైరెక్ట్ నేను అంటే డౌన్ అంటే స్లీవ్స్ డౌన్ మనం ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది మనం ఇక్కడ 3 ఇంచెస్ లైన్ మార్క్ చేసి అక్కడి వరకు నేను డౌనింగ్ అనేది మనకి తీసుకోవడానికి 3 ఇంచెస్ మార్కింగ్ చేసాను. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ 10కి ఒకటి, ఇక్కడ నుంచి 3కి ఒకటి. ఓకే, ఇది లెంత్ అన్నమాట. పర్ఫెక్ట్ మనకి స్లీవ్స్ లెంత్. ఈ స్లీవ్స్ లెంత్లో డౌన్ మార్కింగ్ వచ్చేసి 3కి. ఇది స్లీవ్స్ లూజ్ అన్నమాట. నార్మల్గా వచ్చేసి మెజర్మెంట్ ఇది నా స్లీవ్స్ మెజర్మెంట్ 5.5. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్ ఇక్కడ 5.5 మార్కింగ్ ఉంటుంది. నేను అక్కడ వరకు అయితే ఇక్కడ మార్కింగ్ చేశాను. ఓకే, ఇది ఎక్స్ట్రా 1.5 ఇంచ్. ఓకే, ఇది అయిపోయింది స్లీవ్స్ లూజ్ అనమాట. ఓకే, స్లీవ్స్ లూజ్ అయిన తర్వాత ఇది హార్మోన్ అనమాట. ఇక్కడ హార్మోన్ డౌన్ అయితే మనం తీసుకున్నాం కదా, ఇక్కడ డైరెక్ట్ మనకైతే ఇక్కడ 1.5 ఇంచ్కి ఒక మార్క్ వేసుకోవాలి, 1 ఇంచ్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను ఇక్కడ పూర్తి మనకి స్లీవ్స్ లెంత్ వరకు 8 ఇంచులు అయితే నేను తీసుకున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ 8 ఇంచులు అన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ వరకు అయితే 8 తీసుకున్నా కదా. 8 తీసుకున్న తర్వాత ఇక్కడ 1.5కి అయితే నేను మార్క్ వేసాను కదా, అక్కడికైతే డైరెక్ట్ ఇలా స్కేల్ వేసాను. ఇలా స్కేల్ పెట్టి డైరెక్ట్ ఇలా స్కేల్ మార్క్ వేసాను. ఓకే, అది ఇక్కడ 1.5 వరకు స్కేల్ వేసిన తర్వాత ఈ రెండింటి మిడిల్లో చూడండి, ఇక్కడ స్కేల్ 6.75 వచ్చింది. అక్కడ వరకు ఇలా జస్ట్ ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసింది. ఓకే, ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత అప్పుడు ఈ రెండింటి మిడిల్లో ఇక్కడ ఒక మార్క్ వస్తుంది. అర్థమైందా? ఈ రెండింటి మిడిల్లో ఈ మార్క్ అయినప్పటికీ మనకి ఇక్కడ ఇది పై వైపు మార్క్స్కి 25 అంటే చూడండి ఇక్కడ 25 వరకు మనకి ఇక్కడ ఒక మార్క్ వేసాం. అంటే ఇక్కడ ఒక మార్క్. ఓకే, అర్థమైందా? ఇక్కడ పై వైపు వేసాను, ఇక్కడ లోపల వైపు సేమ్ అదే 25 వచ్చేలాగా ఇక్కడ నేను ఇక్కడ ఒక మార్కింగ్ వేసాను. ఇప్పుడు ఇక్కడ ఒకటి పై వైపు మార్కింగ్, ఇక్కడ ఒక కింది వైపు మార్కింగ్. అప్పుడు మనకి ఇది సెంటర్లో ఇక్కడ లాస్ట్ మనకి మిడిల్, ఈ రెండుకి మిడిల్ ఇక్కడ లోపల వైపు, ఇక్కడ బయట వైపు. ఇప్పుడు మనం దీనికి స్కేల్, దీనికి మిడిల్ అంటే ఈ రెండింటి మిడిల్లో ఇక్కడ నుంచి ఇక్కడ నేను చేశాను కదా 3.75 వస్తుంది, దాని మిడిల్లో ఇలా వేసాను. అర్థమైందా? ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ నుంచి మనకి ఇక్కడైతే ఎంతైతే మిడిల్ వస్తుందో ఆ మిడిల్ వరకు ఇక్కడైతే మార్క్ చేస్తాం. ఇప్పుడు ఇది రెండింటి మిడిల్లో ఇక్కడ మార్క్, ఈ రెండింటి మిడిల్లో ఇక్కడ మార్క్. ఓకే, వేసిన తర్వాత స్ట్రేట్ మార్క్ వేసుకున్నా కదా, దీన్ని రౌండ్ షేప్ అనేది మనం దించాలి. అది ఎలా దించాలంటే ఈ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ని ఇక్కడ డైరెక్ట్ పై వైపు నుంచి మనకి మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మెయిన్ మార్కింగ్ ఉంటుంది కదా, దానికి ఇక్కడ మార్క్స్ తర్వాత ఇదే మార్జిన్ని మనకి సేమ్ అలా వేసుకుంటే కాదు, పేపర్ ఇలా తిప్పేసుకుంటే మనకి 5 వరకు ఎక్కడ వస్తుందో అర్థమవుతుంది. ఇక్కడ మనం 1.5 తీసుకున్నాం కదా, 1.5కి మార్కింగ్ లేదు. ఇక్కడ మెయిన్ మార్కింగ్ టచ్ అవ్వాలి, ఇక్కడ టచ్ అవ్వాలి, ఇక్కడ టచ్ అవ్వాలి. ఇప్పుడు దీనికి అప్పుడు మనకి బయట షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా డౌన్ అనేది ఇక్కడ సైడ్ లింకల్ కాకుండా పర్ఫెక్ట్ అయితే డౌన్ అయితే వస్తుంది. ఈ మిడిల్ అయితే మనం వేసాం కదా, ఆ మిడిల్లో మనం 1/2 ఇంచ్ అయితే లోపలికి పెట్టాలి. ఓకే, ఇది 1/2 ఇంచ్ అంటే లోపలికి పెట్టాలన్నమాట. ఈ లోపల సైడ్ 1/2 ఇంచ్ ఉంటున్నప్పటికీ ఈ 1/2 ఇంచ్కి డైరెక్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ఏమన్నాం కదా 1 ఇంచ్కి ఆ దానికి స్కేల్ కలపాలన్నమాట. ఓకే, డైరెక్ట్ స్కేల్ కనిపిస్తే డైరెక్ట్ ఇక్కడ వరకు డౌన్ అనేది కనిపిస్తుంది.
అనేది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇలాగే డైరెక్ట్ స్టేజ్లో వేయడానికి వస్తే సరిపోతుంది, లేకపోతే పేపర్ కూడా అది తీసుకొని డైరెక్ట్ ఈ స్కేల్ నుంచి మనం ఇక్కడ వరకు మనం వేసాం కదా, వేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ మిడిల్లో మనకి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ షేప్ అనేది మనకి తీసినప్పటికీ మనకి స్లీవ్స్ జాయిన్ తీసినప్పటికీ ఫ్రంట్ సైడ్ వెంటకి రావడం కానీ అలాంటివన్నీ ఏమీ జరగదు. అక్కడ నుంచి ఇది స్ట్రేట్ అనేది మనకి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే 2 లైన్స్ అంటే కింద దిగాలి. 25 దీని నుంచి కట్ చేసేటప్పటికి ఎప్పటికైనా కట్ చేసేటప్పటికి స్ట్రేట్ కట్ చేయడం. ఓకే, 2 లైన్స్ తీసుకొని కట్ చేయాలి. ఇది కటింగ్ అనేది పర్ఫెక్ట్ మనకి మంచి స్ట్రేట్ అనేది బ్యాక్ తీసుకున్న తర్వాత కంపల్సరీ దీన్ని కట్ చేసేయమంటారు. కట్ చేసి చూపించాను నాకు అక్కడ ఇది చేసి దీన్ని తీసేయచ్చు. లాక్ అంటే ఇక్కడికి మనం ఫోల్డ్ చేసుకున్నామని అర్థం ఉంటుంది. ఇది నేను కింద తీసుకున్నాను కదా, దాని నుంచి పర్టికులర్గా దీనికి మన మార్కింగ్ అయితే ఎలా వేసామో అలాగే కట్టాలి. డైరెక్ట్ మనకి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి షేప్ అనేది వచ్చిన తర్వాత మనం సింగిల్ ఎటువైపు ఉన్న పిల్లలకి మనకి షేప్ తీసుకున్న తర్వాత ఇలా పెట్టలేదు. మనం మార్కింగ్ అయితే మనం దాన్ని షేప్ అని పెట్టుకోవాలి. పర్ఫెక్ట్ ఎప్పుడైతే నేను మార్కింగ్ చేస్తానో అలా మార్కింగ్ మీదనే కట్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా మనం స్టిచ్చింగ్లో మళ్ళీ లోపలికి పెట్టాలి. ఇక్కడ మనకి ఫ్రెండ్స్ అర్థం కావడానికి దానిలో కట్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ కూడా మనకి అప్పుడు లోట్ అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ ఇలా కట్ చేయాలి. సైడ్స్ అనేది ఏ రింకల్స్ వస్తాయి మనకి పర్ఫెక్ట్. ఇది కూడా మనకి చేతి కాకుండా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని అయితే మనం ఎప్పుడైతే కరెక్ట్ కట్ చేసినట్టు స్లీవ్స్ మార్కులు కానీ మనకి